విక్రాంత్ చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం సంతాన ప్రాప్తిరస్తు. మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు మేకర్స్. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. సంతాన ప్రాప్తిరస్తు టైటిల్ అనుకున్నప్పుడు, లాంచ్ అయినప్పుడు కొంతమంది ఎక్కడో అంటే ఈ టైటిల్ ఎందుకండి, కొంచెం ఫ్యామిలీస్ కూడా చూడాలి కదా ఏమన్నా అని ఇట్లాంటి కొన్ని వచ్చేవి. బట్ మా ప్రొడ్యూసర్స్ దానికే స్టిక్ అయి ఉన్నారు. యాక్చువల్గా రీజన్ ఏంటంటే అండి, ఈ టైటిల్కి అంటే నేను ఇంటి నుంచి ఆఫీస్ బయలుదేరేలోపే చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటున్నాయి. సో అంటే అవి ఉండకూడదని కాదు, ఉండొచ్చు. ఎవరికి అంటే పాపం జెన్యూన్గా పిల్లల కోసం ట్రై చేస్తూ రియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. కానీ మేము దీన్ని ఎవరి కోసం ఏం చేసామంటే, అంతా బాగుండి ఈ వర్క్ స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్ అలవాట్లు వీటి వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారో వాళ్ళని మాత్రమే మేము ఈ సినిమాలో అడ్రస్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఎక్కడ కూడా మేము ఈ ఇష్యూని ఫన్ చేయలేదండి. ఇష్యూ చుట్టూ ఉన్న ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఫన్ చేసాం. ఈ కథని సీరియస్గా కూడా చెప్పొచ్చు, కానీ భయపడతారు ఎక్కడో. అందుకే మేము ఏం చేసామంటే చిన్న హ్యూమర్ దాని చుట్టూ క్రియేట్ చేసి ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ వచ్చేలాగా ప్రయత్నం చేసాం. దిస్ ఈజ్ వాట్ ద స్టోరీ ఈజ్ అబౌట్. సో 2 గంటలు హ్యాపీగా మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. దట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ అవర్ టీమ్. ఈ కథ 6 సంవత్సరాలుగా అన్ని రకాలుగా అందరికి చాలా మందికి నరేట్ చేశాము. అప్పుడు నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. విక్కీ డోనర్ అనే సినిమా బాలీవుడ్లో ఒక 40 ప్రొడక్షన్ ఆఫీసులు తిరిగిందట. ఒక 7 years పట్టిందట అది ఎక్కించడానికి. అలా ఇది ఆల్మోస్ట్ 6.5 years పట్టింది. దీన్ని అంత ప్రేమించాం నేను, సంజీవ్. సో ఫైనల్లీ వి గాట్ విక్రాంత్. ఈ బోల్డ్ సబ్జెక్ట్ చేయడానికి ముందుకు రాలేదు మన హీరోలు, బట్ విక్రాంత్ కేమ్ ఫార్వర్డ్. నాకు నిజంగా అంటే ఆ బోల్డ్నెస్ ఒక ఆర్టిస్ట్కు చాలా ముందుకు తీసుకెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నాను బ్రదర్. ఐఎమ్ షూర్ నీకు ముందు వచ్చే కథలు నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా, యూ విల్ బి ఆయుష్మాన్ ఖురానా ఆఫ్ టాలీవుడ్. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూ పాయింట్ని డీల్ చేసింది. నాకు అది చాలా కొత్తగా అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ పాయింట్ కింద అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడు 2025లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్కి ఇది వెరీ ర్యాంపెంట్ ఇష్యూ. డైరెక్టర్ గారు చెప్పినట్టు ద ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి పిచ్చిగా పెరిగిపోయాయి ఫుల్గా. దానికి కాజ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. ఇటువంటి ఒక కామన్ ఇష్యూని జనాలు చాలా తక్కువగా మాట్లాడతారు. దీనికి కావాల్సిన ఇంపార్టెన్స్ కానీ అవేర్నెస్ కానీ ఈ ఇన్సెక్యూరిటీ వల్ల, ఇబ్బంది వల్ల బయట మాట్లాడితే అది చులకనగా చూస్తారా లేదా నవ్వుతారా, మన ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ జడ్జ్మెంట్ లుక్స్ కానీ వాటి వల్ల దీని మీద ఈ టాపిక్ మీద అవేర్నెస్ మాట్లాడుకోవడం అది చాలా తక్కువగా జరుగుతుంది. సో ఇటువంటి ఒక పాయింట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తో పెడితే ఎక్కువ జనాలు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఈ బెడ్రూమ్లో ఉన్న విషయం హాల్ వరకు వస్తుంది. అండ్ ఇలాంటి పాయింట్స్తో ఇంకా కొత్త పాయింట్స్తో మంచి సినిమాలు వస్తాయనే థాట్ నాకు వచ్చింది. సో ఈ స్టోరీ రాగానే డెఫినెట్లీ ఇటువంటి ఒక మంచి సినిమాలో భాగం అవ్వాలని నేను ఈ సినిమా చేశాను. నేను ఫ్రమ్ వాట్ ఐ హావ్ గాన్ త్రూ నన్ను సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ, లీలా అండ్ లైక్ మై మామ్ అండ్ డాడ్ అండ్ అండ్ ఈ మూవీని యుఎస్లో మొత్తం సపోర్ట్ చేస్తున్న మా బ్రదర్ శివ అండ్ మై కజిన్ వంశీ అండ్ హిస్ వైఫ్ పూజిత. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ సిన్సియర్లీ ఐ థ్యాంక్ మిస్టర్ మధుర శ్రీధర్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆయన గురించి అండ్ మా ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారి గురించి జస్ట్ అ కపుల్ ఆఫ్ లైన్స్. యాక్చువల్గా మధుర శ్రీధర్ రెడ్డి గారు తీసింది ఒక సినిమా, అది ఫ్లాప్ అయింది. నన్ను ఏం చూసి నమ్మారో ఎందుకు నమ్మారో తెలియదు, కానీ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. నా లైఫ్లో ఫర్ షూర్ ఫర్ ఎవర్ నేను ఎప్పటికీ మధుర శ్రీధర్ గారికి రుణపడి ఉంటాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. అండ్ అలాగే మా నిర్వి హరిప్రసాద్ అన్న, ఆయన కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళి స్టోరీ చెప్పగానే ఆయన ఆన్ బోర్డ్ వచ్చి నాకు ఈ స్టోరీ నాకు ఓకే నేను చేస్తాను అని చెప్పి హీ ఆల్సో కేమ్ ఆన్ బోర్డ్. సో వాళ్ళిద్దరికీ ఎప్పటికైనా సరే థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్.
ఈ ట్రైలర్ ఇవన్నీ చూస్తుంటే ఒక కొత్త కాన్సెప్ట్ని చాలా హ్యూమరస్ వేలో అందరూ ఎంజాయ్ చేసేలాగా, కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ చెప్పడానికి చాలామంది భయపడతారు, కానీ ఇలాగా అలా ఒక జోక్లో వెళ్ళిపోతూ ఫ్యామిలీస్ని టచ్ చేస్తూ అలా చెప్పడం మామూలు విషయం కాదు. ఒక కత్తి మీద సాము అంటారు కదా, అలాంటిది. కానీ అది కానీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత పెద్ద సక్సెస్ అవుతాయి అన్నది మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాము. అది ప్రూవెన్ థింగ్ అది. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా అలాగే చాలా పెద్ద హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ట్రైలర్ చూస్తే ఆ వైబ్ అర్థమైపోతుంది. సో డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా చాలా బాగుంది ట్రైలర్. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ బ్రో. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూసి చాలా నచ్చి ఇమీడియట్గా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసా, బికాస్ నాకు ట్రైలర్ చాలా నచ్చింది. ఇలాంటి టబూతో కూడుకున్న కొద్దిగా సెన్సిటివ్ టాపిక్స్ని హ్యూమర్ అండ్ ఎమోషన్స్తో డీల్ చేసినప్పుడు ఒక మంచి మెసేజ్ వెళ్ళి రీచ్ అవుతుంది అన్నది ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం. అండ్ ట్రైలర్ చూసి చాలా ప్రామిసింగ్ అనిపించింది నాకు. మనకి ద స్ట్రెస్ ఇస్ రియల్ అండి. యాక్చువల్లీ నేను చెప్పాలో కూడా తెలియదు, కానీ ఇండియాలో మాత్రమే పెళ్ళైపోయిన తర్వాత ఇమీడియట్గా పిల్లలు ఎప్పుడు అని అడగడం స్టార్ట్ చేస్తారు. బయట ఎక్కడ నేను అంటే ఐ లివ్డ్ అబ్రాడ్, నోబడీ ఆస్క్ యూ దట్ క్వశ్చన్. నాకు తెలిసి అడగడంతోనే సగం స్ట్రెస్తో ఆ విషయం జరగకుండానే ఆగిపోతేమో అనిపించినంత స్ట్రెస్ పెడతారు. కాబట్టి నాకు 2012లో మ్యారేజ్ అయింది. నేను మా వైఫ్ చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఒక 10 ఏళ్ళు ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని బాగా ఎంజాయ్ చేసి లైఫ్ని వరల్డ్ ట్రావెల్ చేసి మెల్లిగా 10 ఏళ్ల తర్వాత కందామని ఒక డెసిషన్ మేము డేటింగ్ చేసేటప్పుడే డెసిషన్ తీసుకుంది అది. కానీ ఆ 10 ఏళ్ళు పడ్డా నేను. నాకు తెలుసు ఇండియా వచ్చిన ప్రతిసారి అంటే కొద్దిగా అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, దాంతో స్ట్రెస్ అవుతారు అందరూ. కానీ యంగ్స్టర్స్కి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, పెళ్ళయిన తర్వాత ప్రశాంతంగా టైం తీసుకోండి, మీ పార్ట్నర్ని అర్థం చేసుకోండి, పిల్లలు కంటానికి చాలా టైం ఉంటుంది. సో that's what I learned in my life. And when you are ready for it, you are ready for it. మీకు తెలుస్తుంది. When you want to nurture another life, you will feel it, and at that point start procreating. మిగతా వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారని మాత్రం ఆ డెసిషన్ తీసుకోకండి. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే. ఎప్పుడు చాందినిని కలిసినప్పుడల్లా రవితేజ గారు లేడీ రవితేజ గారు అంటుంటాయి. ఎందుకంటే మనం చూస్తున్న చాందిని, సినిమాలో కనిపిస్తున్న చాందిని ఒరిజినల్ చాందిని ఒకటి కాదు. లోపల చాలా చాలా రౌడీ ఉంటుంది, అల్లరి ఉంటుంది. అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ కాదు, బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. సో అంత రౌడీ ఫీల్ అవుతాను. చాందిని, తప్పకుండా నీ సెలక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు, అందుకే పిలవంగానే వచ్చాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ విక్రాంత్, ఇందాక నీ మాటలు చాలా బాగా చెప్పావు తమ్ముడు. తల దించుకొని ఉంటే ఆటోమేటిక్గా తల ఎత్తుకుండే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎంతోమంది వచ్చారు, నువ్వు తప్పకుండా ఈ సినిమా తర్వాత చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని నమ్మకంతో ఉన్నాను. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మధురా శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ని మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసి 6 ఏళ్ళ నుంచి మీరు ఓపిక పట్టినందుకు తప్పకుండా మీకు డబ్బులు వడ్డీతో పాటు తప్పకుండా వస్తాయని నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ సంజీవ్, ఎప్పుడు చిరంజీవి గారు ఒకటే చెప్తుంటారు, ఓపిక ఉండాలి ఏ వ్యక్తికైనా అని. సో 6 years నుంచి నువ్వు ఇదే కథని ఓపికగా పట్టుకున్నావు. ఖచ్చితంగా నువ్వేమనుకున్నావు అది డెలివరీ చేసి ఉంటావు అని నమ్మకంతో ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా నీ పేషెన్సీకి, నీ విజన్కి న్యాయం జరుగుతుంది.